హాయ్ ఫ్రెండ్స్. నేను అల్లాన్ని నాటుకోవటానికి ముందు మొలకలు తెప్పించుకున్నాను. ఇది చాలా ఈజీగా మొలకలు తెప్పించుకోవచ్చండి. అది ఎలానో నేను మీకు చూపిస్తాను చూడండి. ముందుగా మనం ఇంట్లోనే మొలకలు తెప్పించుకుని తరువాత మట్టిలో పెట్టుకోవచ్చు. చాలా ఈజీగా వస్తాయి. నేను ఒక స్టీల్ బాక్స్ తీసుకున్నానండి. దాంట్లో ఒక టిష్యూ పేపర్ని తడిపేసి దాంట్లో వేసాను. ఇప్పుడు మంచి ఇదిగోండి అల్లం, చాలా మంచి అల్లం తీసుకున్నాను. అప్పుడు కొట్లో షాప్లో తెప్పించుకున్న అల్లం, నాణ్యంగా ఉన్న అల్లం, అంటే ఎండిపోయింది చచ్చిపోయింది కాకుండా మంచి ఫ్రెష్గా ఉన్న అల్లాన్ని ఇలా ముక్కలుగా చేసుకున్నానండి. తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసి ఇలా ముక్కలుగా చేసుకొని ఒక్కొక్కటిగా ఇలా పేర్చాను బాక్స్లో. నేను ఒక 11 పీసెస్ వరకు తీసుకున్నాను అనమాట. ఈ 11 పీసెస్ ఇలా బాక్స్లో పెట్టేసుకున్నాను. అది నేనైతే స్టీల్ బాక్స్లో పెట్టుకున్నాను. ప్లాస్టిక్ బాక్స్ అయినా పర్లేదు, గాలిపోకుండా ఉంటే సరిపోతుంది. అలాగైనా పెట్టుకోవచ్చు. ఇలా మనం తీసుకున్న పీసులన్నీ ఇలా వరుసగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక టిష్యూ తీసుకోవాలండి. మనము ఇలా గ్యాప్లు లేకుండా పెట్టేసుకోండి. దాని నిండా సరిపోను, గ్యాప్లున్నా పర్లేదు, వస్తాయి. ఇలా నిండుగా పెట్టేసాను చూడండి. చూసారు కదా. ఇప్పుడు టిష్యూ వేస్తున్నాను. ఇంకొక టిష్యూ కప్పేసి నిదానంగా లోపలికి అనేసేయాలి. అంటే గాలి పోకుండా సైడ్లకు నొక్కేసేసేయాలి. నొక్కేసి ఇప్పుడు ఆ టిష్యూ మీద వాటర్ చల్లేసుకోవాలండి. వాటర్ చల్లేసుకొని మూత పెట్టేసి ఆ బాక్స్కి మనం పక్కన పెట్టేసుకోవాలి. కిచెన్లోనైనా సరే ఎక్కడైనా సరే ఓ పక్కన పెట్టేసుకుని 4 రోజుల తర్వాత ఓపెన్ చేసి చూసుకోవాలండి. అప్పుడు గనక తడి ఉంటే టిష్యూ పైన ఏం లేదు, తడి లేకపోతే కొంచెం ఇలా వాటర్ చిలకరించుకోవాలి. కొంచెం సరిపోతుంది, కొంచెం చిలకరిస్తే సరిపోతుంది. అసలైతే తడి ఉంటుంది, లేకుండా ఉండదు. లేకపోతే ఇప్పుడు నేను ఒక 15 రోజుల తర్వాత తీసానండి. మధ్యలో ఒక వారం తర్వాత తీసాను. అప్పుడు వాటర్ చల్లి పెట్టాను. మళ్ళీ ఇప్పుడు 15 రోజులకి బయటకు తీసానండి. చూడండి, మొలక టిష్యూలోంచి బయటకు వచ్చేసింది. ఇదిగోండి చూడండి, ఇవన్నీ మొలకలు ఇలా వచ్చేస్తాయి అన్నమాట. ఈ 15 రోజుల లోపలే వస్తాయి. నాకైతే 15 రోజులకైతే బాగా వస్తాయని ఇలా ఉంచాను. ఈ లోపే కొద్దిగా వచ్చేసాయి, కానీ తీయలేదు నేను బయటికి. ఇవ్వండి 15 రోజులకి ఇలా వచ్చేసాయి అన్నమాట. మనం దాన్ని ఏమి చేసే పని లేదండి. పక్కన పెట్టేసుకుని మధ్యలో ఒక్కసారి చూసుకుంటే చాలు. ఈ 15 రోజుల లోపల ఒక్కసారి మనము ఆ పైన ఉన్న టిష్యూ మీద వాటర్ చల్లుకుంటే చాలు. ఇదిగో చూడండి, ఇప్పటికీ తేమగా ఎలా ఉన్నాయో. ఇవ్వండి ఈ మొలకలన్నీ ఇప్పుడు నేను పైకి తీసుకెళ్తానండి. టెర్రస్ పైకి తీసుకెళ్ళి నాటు పెడతాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. మనం భూమిలో పెట్టాక రావాలి అని అంటే అవి త్వరగా రావు. ఇలా అయితే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. ఇలా నాటుకోవటం అల్లం చాలా ఈజీ అనమాట. చూడండి అంత, ఒక్కొక్కటి అయితే 2 అంగుళాలు వచ్చింది, ఒక్కొక్కటి అయితే అంగుళం అలా వచ్చేసింది. బాగా వచ్చాయండి. ఇప్పుడు నేను టెర్రస్ పైకి తీసుకొచ్చేసి ముందుగానే బారు టబ్బుల్లో పెట్టుకున్నాను. ముందుగానే నీళ్లు చల్లి పెట్టుకున్నాను, తడుపుకొని పెట్టుకున్నాను మట్టిని. ఇప్పుడు 2 టబ్బుల్లో ఒక్కొక్క దాంట్లో 5 చొప్పున రెండిట్లు ఇలా మొలక పైకి ఉండేలాగా, పైకి కనిపించేలాగా ఇలా పెట్టుకుంటున్నానండి. ఒక లైను 3 పెడుతున్నాను. ఆ లైన్లో 3 పెట్టాను. మరీ దగ్గరగా వేయకూడదు. నేనైతే వెడంగానే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ రెండింటి మధ్యలో ఒకటి చొప్పున 5, మొత్తం 5 మొలకలు పెట్టేస్తున్నాను. ఇందులో ఇంకొక 6 మొలకలు ఇంకొక దాంట్లో పెట్టేస్తానండి. అలా పెట్టిన తర్వాత కింద గడ్డ వరకు నొక్కేసేయాలన్నమాట. ఇదిగోండి ఇంకో దాంట్లో కూడా పెట్టేస్తున్నాను. మనకి టబ్బుల్లో కూడా అల్లం బాగానే వస్తుందండి. నేను పైన టెర్రస్ మీద ఎలా పడిందో తెలీదు, ఒక మొలక వచ్చేసి అసలు నాకు తెలియకుండానే ఇంత లావు అల్లం గడ్డ వచ్చేసింది. నాకు అప్పుడు అనిపించింది, ఇది ఎలా వచ్చేసింది, అసలు ఎలా పడిపోయింది. అది నాకు తెలిసి కిచెన్ వేస్ట్లో
పడిపోయి ఉంటుందండి అల్లం. నేను కిచెన్లో వాడేటప్పుడు అది ఎలా పడిందో కిచెన్ వేస్ట్లో పడి మొలిసి ఇంతలావు గడ్డొచ్చేసిందండి. నాకు అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. అందుకని ఇంకా నేను మనమే పెట్టుకోవాలని చెప్పి మన అల్లం మనమే పండించుకోవాలని చెప్పేసి ఇలా పెట్టేస్తున్నాను. ఇది పెద్ద కష్టమేం కాదు. మనకు తెలియకుండానే అంత అల్లం వచ్చిందంటే మనకు తెలిసి మనం ఇంక ఇంట్రెస్ట్గా పెట్టుకుంటే ఇంకెలా వస్తుందో అని పెట్టేస్తున్నాను అనమాట. ఇలా మొలకలు భూమిలోకి పైకి ఉండేలా పెట్టేసి కింద ఉన్న అల్లం గడ్డని అలా ప్రెష్ చేయాలండి, గట్టిగా అవుతుంది. ఇంక ఇప్పుడు మళ్ళీ పైన వాటర్ కొంచెం చల్లుకొని సెమీ సైడ్లో పెట్టుకోవాలి. ఎండలో ఉంచకూడదు 4 రోజుల వరకు. అయిపోయిందండి. ఇప్పుడు ఇలా వాటర్ చిలకరిస్తున్నాను. ఇవన్నీ చూడండి మొలకలు ఎలా కనిపిస్తున్నాయో, పైకి కనిపిస్తున్నాయి కదా, ఇలా కనిపించేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా వాటర్ జల్లేసుకొని సెమీ సైడ్లో పెట్టుకుని తర్వాత గ్రీన్ కలర్కు వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఎండలో పెట్టుకోవచ్చండి. గ్రీన్ మొక్క వచ్చిన తర్వాత చాలా ఈజీ అండి.